అంటే ఈ సినిమాలో క్యాన్వాస్ చూస్తే చాలా పెద్ద క్యాన్వాస్. అవును సార్. హలో హాయ్. ఆ క్యాన్వాస్ లో మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్కి దాటిన క్యాన్వాస్ అనిపించడం ఏమైనా ఉందంట? నేను చెప్తా, మరి మీరేమనుకోకూడదు. ఓకే అంటే సార్ ఎవరైనా దీన్ని మరోలాగా అనుకోకండి. నేను చాలా విత్ అల్టిమేట్ ఒబీడియన్స్తో చెప్తున్నా. ఓకే ఎవరైనా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ కానీ ఎవరైనా అలా ఎవరైనా వచ్చారనుకోండి సార్, అలా ఫస్ట్ సినిమాలకి ఇంతకంటే పెద్ద సినిమాలు చేశారనుకోండి, మీరెవరు ఈ క్వశ్చన్ అడగట్లా. అంటే అది ఇక్కడ బతకాలి అని కష్టపడి సినిమా చేస్తే మీరు అదేదో చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది. సరిపోతారా అంటే ఈ కొండ అనే సబ్జెక్టు అంటే వాళ్ళు మా మీద, మా లైఫ్ స్టోరీ మీద మీరు సినిమా తీయండి అని వాళ్ళు మిమ్మల్ని అడిగారా? మీరు వెళ్ళి మీ లైఫ్ స్టోరీ నేను సినిమా తీస్తానని మీరు అనుకున్నారా? Prepared to die. నేను ట్రైలర్ అవ్వగానే చెప్పిన మొదటిసారి మీరు ఇప్పుడు నిద్రపోతున్నారో మీ ఫోన్ చూస్తున్నారో నాకు తెలీదు. ఇంతకుముందు హీరోయిన్లతో మీరు ఎక్కువ రొమాన్స్ చేయడం, ఫంక్షన్లో కూడా ముద్దులు పెట్టుకోవడం, పబ్బులకి వెళ్ళి వాళ్ళతో ఎక్కువ, ఈ మధ్యన ఆ డీగ్రేడ్గా దిగిపోయారు అన్న దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? దీనికి కొండకి ఏంటి సంబంధం? దాని రేంజ్ని బట్టి ఇప్పుడు సినిమా తర్వాత సినిమా కూడా అదే లెక్క వస్తుంది కదా సార్, తర్వాత మళ్ళీ ఇది వస్తుంది కదా సార్. అది మీకు ఇష్టం లేకపోతే చూడొద్దు, ఇష్టం ఉంటే చూడలేకపోతే మానేయండి అని 1000 సార్లు చెప్పాను. జస్ట్ లీవ్ ఇట్.